భూమి, బయటికి వెళ్దామన్నావు కదా. ఈరోజు బయటకు వద్దులే, ఇక్కడే కూర్చొని కబుర్లు చెప్పుకుందాం. సరే, నీ ఇష్టం. ఈ ఆకాశం పగలంత వేడిగా, రాత్రి అయ్యేసరికి చల్లగా, చీకట్లో అక్కడక్కడ చుక్కలు మాత్రమే పెట్టి ముగ్గు వేయకుండా వదిలేసిన వాకిల్లా భలే బాగుంది కదా. అవును, చాలా బాగుంది. నువ్వు కూడా చాలా బాగా చెప్పావు. నిజంగానా లేదా అబద్ధాలు చెప్తున్నావా? నాకు అబద్ధం చెప్పడం వస్తే ఎప్పటికీ నిజం చెప్పేవాడిని కాదు. నేను చెప్పేది నిజమైనప్పుడు అప్పుడప్పుడు అబద్ధం కూడా చెప్పను. ఎందుకు అలా చూస్తున్నావు? నేను 2 మార్కులు క్వశ్చన్ అడిగితే నువ్వు 10 మార్కులు ఆన్సర్ ఇస్తున్నావేంటి? అంటే అది చిన్నప్పుడు స్కూల్లో నుంచి అలవాటైపోయింది. 1 మార్క్ కూడా వదులుకొని తెలుసా నేను? తెలుస్తుంది. నువ్వు నేనేగా ఇక్కడ ఉన్నావు. అవును కదా. మరేంటి ఆడపిల్లలాగా సిగ్గుపడుతున్నావు? ఇప్పుడున్న ఆడపిల్ల ఎలాగో సిగ్గుపడడం మానేశారు కదా. కనీసం సిగ్గుకు మేమైనా ఉన్నామనే భరోసా కల్పించకపోతే నన్నెవరూ పట్టించుకోవట్లేదని బాధపడుతుందేమో అని నేను సిగ్గుపడుతున్నాను. పైకి ఎలా ఉన్నా నువ్వు మాట్లాడుతుంటే నీలో కూడా ఒక మాటల మాంత్రికుడు ఉన్నాడోయ్. పర్లేదు, మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మరో త్రివిక్రమ్ ఉన్నారని పరిచయం చేయొచ్చు. ఆయనెక్కడ నేనెక్కడ? నువ్వు మరీ ఆయనతో పోల్చిన ఆకాశానికి ఎత్తేస్తున్నావు. నాకున్న బలానికి పక్కనున్న ఆకాశం ఎలాగో ఎత్తుకోలేను కదా, అందుకే పైనున్న ఆకాశానికి నిచ్చినేసి మరీ నేను ఎక్కిస్తున్నా. అదేంటి, నువ్వు చూడ్డానికి చాలా బాగుంటావు అన్నారు, నవ్వితే కూడా బాగున్నావు కదా, అదెందుకు చెప్పలేదు నాకు? చా. హలో, ఫీల్ అయింది చాలు, అసలు ఏమైందో చెప్పు. ఇప్పుడు నువ్వు చూడ్డానికే బాగుంటావు అన్నారు, నవ్వితే కూడా బాగుంటావు అని చెప్పాలి కదా నాకు. ఓయ్, ఏంటి నేను ఇంప్రెస్ అవుతానే కదా నువ్వు నన్ను పొగిడావు? అబ్బాయి అలా ఏం లేదే. అయినా నా దృష్టిలో అసలు పొగడ్తలకు పడే వాళ్ళ అమ్మాయిలే కదా తెలుసా. నీ దృష్టిలో కాదంటే ఏంటి? నా దృష్టిలో కాదు అంటే కొంచెం దూరదృష్టితో ఆలోచిస్తే ఈ సృష్టిలో ఉన్న అమ్మాయిలు చూడ్డానికే కాదు నవ్వితే కూడా చాలా బాగుంటారని మీకు కూడా తెలియని గొప్ప రహస్యం ఉందంటున్నాను. అసలు ఆ విషయం గురించి మీకు తెలుసో లేదో అని మన దగ్గర ఉన్న కవులు కళాకారులు అందరూ ఒక వర్షాకాలం సమావేశంలో కలిసి కూర్చొని సినిమాల్లో వచ్చే సన్నివేశాల్లో వచ్చే మాటల ద్వారానే కాకుండా అప్పుడప్పుడు వచ్చే పాటల ద్వారా కూడా మిమ్మల్ని వర్ణించొచ్చని చెప్పారు. దాన్ని మీరు పొగడ్త అని తెలుగులో, ఇంప్రెస్ చేయడం అని ఇంగ్లీష్లో అనుకుంటున్నారు. అది పొగడ్త కాదు, కేవలం వర్ణన అని కళ్ళు తెరిచి ఇప్పటికైనా చూడాలి మీరు. సారీ, కొంచెం లెంత్ ఎక్కువైంది. అర్థమైంది. 2 మార్కుల క్వశ్చన్కి 10 మార్కుల ఆన్సర్ అని. నువ్వు కూడా సినిమాలు ఎక్కువగా చూస్తావుగా? చూస్తాను. ఐ లవ్ ఫిలిమ్స్. నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. రీసెంట్గా వచ్చిన ఫిలిమ్స్లో నీకు నచ్చిన సినిమా ఏంటి? హాయ్ నాన్న. నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకు అంత బాగా నచ్చింది? చిన్నప్పుడు నాకేం కావాలన్నా మా నాన్న కొనిపించేవారు. నా ప్రతి పుట్టినరోజుకి నన్ను సర్ప్రైజ్ చేసేవారు. నాకు నచ్చిన ప్లేసెస్కి తీసుకెళ్ళేవారు. నాన్న లేకుండా ఒకరోజు కూడా లేను. అలాంటిది ఇప్పుడే వస్తానని వెళ్ళిన నాన్న మళ్ళీ తిరిగి రాలేదు. మా నాన్నతో కలిసి చాలా ప్లేసెస్కి వెళ్దాం అనుకున్నా. ఆశపడ్డం, అది తీరదని తెలిసి అంతలోనే బాధపడడం అలవాటైపోయింది. ఏదేదో అడిగి నిన్ను బాధ పెట్టాను, సారీ. నీకో విషయం చెప్పాలి. ఏంటి? నువ్వు నాకు సారీ చెప్పే సిచ్యువేషన్ నేను తీసుకురాను. అలా అని నువ్వు ప్రతి చిన్న విషయానికి సారీ చెప్పొద్దు. ఎందుకంటే సారీకున్న విలువ నా దృష్టిలో చాలా ఎక్కువ. నువ్వు సినిమాలు బాగా చూస్తావు కదా, నీ ఫేవరెట్ హీరో ఎవరు? స్టార్ స్టార్ మెగా స్టార్ స్టార్. చేయి చూసు ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడించేస్తా. అదేదో ఇక్కడ కూర్చొని కూడా చెప్పచ్చు. అంటే సిగ్నేచర్ మూమెంట్ కదా, ఇలా చేసి చూపిస్తే కానీ తెలియదు. ఇప్పుడు చెప్పు, మెగాస్టార్కి నీకు నా కనెక్టివిటీ ఏంటో. మేము 90s కిడ్స్ అమ్మా ఇక్కడ. మాకు సూపర్ హీరో, సుప్రీం హీరో అన్నీ మెగాస్టారే. చిన్నప్పుడు మా ఊర్లో పోలేరమ్మ గుడి ఎదురుగున్న శేషారావు బడ్డీ కొట్టు పక్కన ఉన్న గోడకి మైదాపిండితో అతికించిన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా పోస్టర్ చూసి గ్రోమోర్ సీడ్స్ సంచితో కుట్టించిన బ్యాగ్ని వేసుకుని బడికి వెళ్తున్న నేను
యాంగ్రీ యంగ్ మెన్ లుక్తో ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారిని చూస్తూ అలా ఉండిపోయాను. అంతే, ఎప్పుడు వచ్చాడో తెలియదు మా నాన్న. ఇంత లావు కర్ర ఒకటి పట్టుకొని నా డాష్ మీద ఒక్కటి ఇచ్చాడు. ఇంకా దెబ్బతో అక్కడి నుంచి మొదలెట్టిన పరుగు గోదావరి ఎక్స్ప్రెస్ లాగా బడికి వెళ్ళేదాకా ఆపలేదనుకో. ఆ నవ్వుని ఎందుకు అలా ఆపుకోవడం? హ్యాపీగా బయటికి నవ్వేచ్చు కదా. నవ్వుతే నువ్వు ఎక్కడ ఫీల్ అవుతావేమో అని. అందులో ఫీల్ అవడానికి ఏముంది? ఖచ్చితంగా ఫీల్ అవుతావు. అంత ఖచ్చితంగా ఇందులో ఫీల్ అవడానికి ఏముంది? ఓ, నా డాష్ మీద కొట్టాడన్నానా? అవును. సెన్సార్ గడ్ డైలాగ్ నేను పెద్దగా వాడను, అందుకే అలా చెప్పాను. అలా చెప్పినా నీకు బాగానే అర్థమైంది కదా. అయితే ఓకే. ఇప్పుడంటే నీ విషయాలని నాకు చెప్తున్నావు. ఇంతకుముందు షేర్ చేసుకోవడానికి నీ లైఫ్లో ఎవరు లేరా? ఓ, ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నావు? అంటే పాస్ట్ గురించి చెప్పాలంటే 4 అడుగులు స్లోగా ముందుకెళ్ళి చెప్పాలి. అంత పెద్ద పాస్ట్ ఉందా? వింటే నీకే తెలుస్తుంది. సర్లే చెప్పు. అది కరోనా ఫస్ట్ లాక్డౌన్. టిక్టాక్ రీల్స్ బ్యాన్ చేసి ఇన్స్టా రీల్స్కి షిఫ్ట్ అవుతున్న రోజులు అవి. అందరిలో నేను ఇన్స్టాల్ చేశాను. అప్పుడే ఒక మెసేజ్ వచ్చింది, హాయ్ అని. నాకు చాటింగ్ పెద్దగా నచ్చదు. సర్లే నేను కూడా హలో అని రిప్లై ఇచ్చాను. అప్పటి నుండి వారం 10 రోజులు రాత్రి పగలు లేకుండా చాటింగ్ చేసేసుకున్నాం. తర్వాత ఏముంటుంది? తిన్నావా, ఉన్నావా, తింటే ఏం తిన్నావు, ఉంటే ఎక్కడ ఉన్నావు. నాకు డౌట్ వచ్చి నిన్ను విషయం అడగాలి, నీ ప్రొఫైల్ పిక్ నీ ఫోటో ఎందుకు పెట్టుకో అని అడిగాను. నేనెవరో నీకు తెలిస్తే చాలు కదా, ఈ ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు కదా అంది. ఆ ఒక్క మాటతో లేట్ చేయకుండా ఇలాగే చెప్పేద్దాం అనుకున్నాను. ఇంకా అంతే, అయిపోయింది. ఏంటి సగంలో ఆపేసి అయిపోయింది అంటున్నావు? ఎందుకంటే అక్కడ సగమే ఉంది కాబట్టి. సగం ఉండడం ఏంటి? కాస్త అర్థమైనా చెప్పు. నాతో చాట్ చేసింది మా ఫ్రెండ్ సుబ్బుగాడు అంట. ఓ, నన్ను ఏడిపించడానికి ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిలా అలా చాట్ చేశాడంట. మరి ఏడ్చావా? అవతల ఉన్న అమ్మాయి అనుకున్నాను, ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. సరిగ్గా ప్రపోజ్ చేసే టైంకి ఇలా జరిగింది. ఇంకా నేను ప్రపోజ్ చేస్తుంటే అమ్మో తలుచుకుంటేనే షివరింగ్ వచ్చేస్తుంది. నా ఫ్రెండ్స్ అందరి ముందు నా పరువు తీస్తాడు ఆ సుబ్బుగాడు. సర్లే, ఫ్రెండ్సే కదా, అర్థం చేసుకుంటారులే. నా పాస్ట్ గురించి అడిగావు, మరి నీకు పాస్ట్ ఏం లేదా? అరుణ్ నేను క్లాస్మేట్స్. ఇద్దరం పోటీ పడి మరీ చదివేవాళ్ళం. ఇద్దరం కలిసి బతకాలనుకున్నాం. లైఫ్లో ఒక ఛాన్స్ తీసుకొని ఎప్పుడో ఒకప్పుడు బెటర్ ఆప్షన్ చూసుకున్నట్టు మన విషయం మా ఇంట్లో చెప్పి చూశాను, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. అందుకే నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నానంటూ సారీ చెప్పి తప్పుకున్నాడు. ఒక్కసారితో అన్ని సమస్యలు పరిష్కారం అవ్వవు కదా. ఒక్కసారి పెంచుకున్న ఆశల్ని ఆవిరి చేయలేవు కదా. నువ్వు చెప్పింది నిజమే. సారీ చాలా విలువైంది. దాని విలువ తెలిసిన వాళ్ళకి అది అర్థమవుతుంది. ప్రేమ అంటే 2 అక్షరాలే అయి ఉండొచ్చు, కానీ ప్రేమ ఉంటేనే కదా 2 జీవితాలు కలిసి ఉండేవి. నిజానికి ప్రేమ గురించి మనం చెప్పక్కర్లేదు. మనతో ఉన్నవాళ్ళు మనల్ని కావాలి అనుకున్నప్పుడు మనం చెప్పకుండానే ప్రేమ అంటే ఏంటో తెలిసిపోతుంది. నువ్వు మళ్ళీ బాధపడను, ఎమోషనల్ అవ్వను అంటే నీకు ఒకటి చెప్తాను. సరే చెప్పు. మా నాన్న కూడా నాకు ఎప్పుడో ఒకటి చెప్పేవాడు. మా అమ్మ మా నాన్న జీవితంలోకి వచ్చిన తర్వాత బాధ కూడా హాయిగా ఉందని, కష్టం కూడా ఇష్టంగా మారిందని, నొప్పి కూడా భరించాలని, గతాన్ని కూడా మర్చిపోయేలా చేసిందని చెప్పేవాడు. ఆ రోజు మా అమ్మ మా నాన్న లైఫ్లోకి వచ్చిన తర్వాత ఏం ఫీల్ అయ్యాడో నువ్వు వచ్చినప్పుడు కూడా నేను అదే ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. నాకు వచ్చేది నెలకు 40,000 జీతం. రేపొద్దున మనకు పెళ్ళయ్యాక సబ్బు కొనాలన్నా షాంపూ కొనాలన్నా నువ్వు కూడా నాకు వచ్చే 40,000ని దృష్టిలో పెట్టుకోవాలి. అసలే ఈ మహానగరంలో బతకాలంటే నెలకి ₹1,00,000 వచ్చినా దానికి తగ్గట్టుగానే ఖర్చులు ఉంటున్నాయి కదా, అందుకు. హలో, నేనేమంత ఖర్చు పెట్టించానులే. అమ్మయ్యా, ఆ మాటన్నో హాయిగా ఉంది. తినడానికి ఏమైనా తీసుకురానా? ఇప్పుడేమొద్దు. చెప్పర్లేదు, శాలరీ ఈరోజే పడింది. నాకు కావాలి అనిపిస్తే అది దగ్గరలో దొరకకూడదు. అదున్న చోట మనం ఉండకూడదు. దగ్గరలో దొరకకూడదు, అది ఉన్న చోట మనం ఉండకూడదు. అలా అయితే దాని గురించి నువ్వు నన్ను అడగకూడదు. ఇప్పుడే కదా ప్రేమగా చూసుకుంటా అన్నావు. అన్నాను కదా, సరే చెప్పు. నిన్ను చూడాలి అనుకున్నప్పుడు నువ్వెక్కడున్నా
అమ్మ రుక్షణం నా కళ్ళ ముందు వాలిపోవాలి. నేను చేసే ఉద్యోగం గాల్లో మేఘాలు అనుకున్నావా? క్షణాల్లో వచ్చి వాడిపోవడానికి. అదంతా నాకు తెలీదు, నువ్వే తెలుసుకో. నీ నీ రిక్వైర్మెంట్స్ ఇంకేమైనా ఉన్నాయా? రేపు మనకి పెళ్ళయ్యాక కూడా రోజు సాయంత్రం 1 గంటైనా ఇలా కబుర్లతో కాలక్షేపం చేయాలి. మన కబుర్లకు గంట సమయం సరిపోతుందంటావా? అసలు మొదలు పెడితే ఒక్క నిమిషం. 2 మార్కుల క్వశ్చన్కి 10 మార్కుల ఆన్సర్ రాసినా 2 మార్కులే వేస్తారు కదా. చిన్నప్పటి నుంచి లాజిక్ మిస్ అయ్యి 10 మార్కులు ఆన్సర్ ఇచ్చేస్తున్నానే. అందరు అంటారు కదా, భూమి ఆకాశం ఎప్పుడు కలవ్వని. మనిద్దరం కలిసి ఉంటామని ఏంటి నమ్మకం? అసలు ఎవరు చెప్పారు భూమి ఆకాశం వేరని? ఆకాశం అంటే ఏంటి? స్పేస్. స్పేస్లోనే కదా భూమి ఉంటుంది. అంటే ఆకాశంలోనే భూమి ఉంటుంది, ఆకాశంలోనే భూమి ఉంటుంది.